జగిత్యాల ఆధిపత్య పోరు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థమైతలేదట. ఒక దిక్కేమో మాజీ మంత్రి చాలా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, ఇంకో దిక్కు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్. ఇద్దరి మధ్యలో నాయకులు కార్యకర్తలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితికి వచ్చారు. గతంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందే జీవన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని కొంతమందిని తీసుకొని పోయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చెప్తున్న మాటలకే వాల్యూ ఇస్తున్నారు, అసలు నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది అని ఆయన గతంలో అడిగిండు. ఇప్పుడు మళ్ళొక్కసారి డీసీసీ నియామకాలు కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా పదవుల విషయంలో కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యే చెప్తున్న మాటలే చెల్లుబాటు అవుతున్నాయి, మరి మా మాట చెల్లుబాటు కానప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలి అనేలాంటిది ఆయన అడుగుతున్నాడు. పార్టీ ఫిరాయించి వచ్చినటువంటి అతను ఇన్ని రోజులు రాక మేము ఫైట్ చేసింది ఆయన మీద, ఆయన మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి వాళ్ళ మనుషులకే పదవులని వాళ్ళ మనుషులకే కాంట్రాక్ట్లని తీసుకొని పోతే మరి నన్ను నమ్ముకొని పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏంది అనేది జీవన్ రెడ్డి అడుగుతున్న మాట. అయితే దీనికి సమాధానం చెప్పలేక ఆ నియోజకవర్గానికి పోవాలంటేనే మంత్రులు కూడా భయపడే పరిస్థితి ఉంది అనేది ఆఫ్ ది రికార్డులో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ పంచాయతీ ఎవరు దింపాలి? ఈ పంచాయతీ తెలిసిన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సపరేట్గానే ఊరుకుంటున్నారు. ఇది ఈ ఆధిపత్య పోరు ఎక్కడికి పోబోతుంది, ఏం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఇప్పుడు అక్కడ మొత్తం చర్చ జరుగుతుంది.